వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ లాలిత్య. సో ఇక్కడ ఐటీఎం యూనివర్సిటీలో ఉన్నాం మనం ఇప్పుడు. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ లాలిత్య. ఐ థింక్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి హాలిడేస్ మూడ్లో ఉంటుంటారు. పిల్లలందరూ వాళ్ళ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకుని రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళి ఉంటారు. ఎంత హాలిడేస్ మూడ్లో ఉన్నా కూడా నెక్స్ట్ ఏం చేయాలి అనేది పిల్లల్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ పేరెంట్స్లో కూడా మా పిల్లలతో ఏం చేయించాలి అని ఉంటుంది. ఇప్పుడు నేను ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నాను. ఆ ప్లేస్ మీకు ఇంట్రడ్యూస్ చేసేస్తాను. అదే ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్. ఈ గ్వాలియర్కి ఒక స్పెషల్ పాజిటివ్ పాయింట్ కూడా ఉంది. అది గ్వాలియర్ అనేది ఒక హెరిటేజ్ సిటీ. సో ఇక్కడ ఐటీఎం యూనివర్సిటీలో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ ఐటీఎం యూనివర్సిటీలో ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అండ్ గత 28 సంవత్సరాలుగా ఈ యూనివర్సిటీకి ఇంత స్టేబుల్ నేమ్ ఎలా వచ్చింది, దాన్ని కంటిన్యూ చేయడానికి వీళ్ళు ఎలాంటి స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారు అనేది ఒక్కసారి మనం క్యాంపస్ లోపలికి వెళ్ళిపోయి ఆ కోర్సెస్ ఏంటి, ఆ ఫెసిలిటీస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. నేనైతే ఫ్లోలో ఒక్కసారి క్యాంపస్లోకి వెళ్ళిపోదాం పదండి అన్నాను. బట్ ఒక్కసారి అక్కడ సెక్యూరిటీని చూస్తే నన్ను పంపిస్తారా లేదా అని ఒక చిన్న డౌట్ కూడా ఉంది. దీన్ని బట్టి చూస్తే మనకే ఇంత కష్టంగా ఉంటే అసలు పిల్లలకి ఎంత ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ ఉంటుందో అర్థమైపోతుంది. ఈవెన్ దో మనం ఒకసారి ట్రై చేద్దాం లోపలికి వెళ్ళి. పదండి చూద్దామండి. ఒక్కసారి సెక్యూరిటీ వాళ్ళతో మనం వెళ్ళి మాట్లాడి క్యాంపస్లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేద్దాం. जी नमस्ते जी, बोलिए. हम लोग आरटीवी से आ रहे हैं अंदर जाने का शूट करने के लिए. आप बोलिए इधर सिक्योरिटी कैसे रहते हैं? लड़की रहते हैं ना हॉस्टल पे, ऐसा सिक्योरिटी कैसे देते हैं आप? कैसे रहते हैं? पेरेंट्स को कैसा भरोसा देते हैं आप? यहाँ पे गेट पर सिक्योरिटी रहती है. गेट के बाद हॉस्टल पर भी हमारा गार्ड रहता है. गार्ड 2 शिफ्टों में रहते हैं. 12 घंटे की ड्यूटी में 2 तरह से रहते हैं. कैंपस में हमारे 18 आदमी टोटल है. जी, आप गर्ल्स के लिए पेरेंट्स देखने के लिए आए तो कुछ परमिशन लेटर्स वगैरह रहते हैं? वो परमिशन हमारे एसोसिएशन से परमिशन ली जाती है. वहाँ से लिखित में परमिशन आती है. तब पेरेंट्स को अंदर जाने की अनुमति दी जाती है. చూసారు కదండి ఎంత సెక్యూర్డ్గా ఉంది క్యాంపస్ అనేది. మనకు ఒక్కసారి సెక్యూరిటీతో మాట్లాడితేనే అర్థమైపోతుంది. సో దెర్ ఈస్ అ మచ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇన్ దిస్ క్యాంపస్. వీ కెన్ అష్యూర్ దట్. ఇక మనకు కూడా పర్మిషన్ అయితే వచ్చేసింది క్యాంపస్లోకి ఎంటర్ అవ్వడానికి. మనం కూడా క్యాంపస్ మొత్తం చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్యాంపస్లోకి ఎంటర్ అయిపోయాము. లెట్స్ గో. ఇక్కడ చూసుకుంటే బ్యారికేడ్స్ చూసారా ఎంత ఇదిగా వీళ్ళు ఎంత సెక్యూర్డ్గా పెట్టారో. 1 2 అలా 3 4 బ్యారికేడ్స్ ఉన్నాయి మనకి. ఈ 4 బ్యారికేడ్స్ అండ్ అక్కడ బ్లాక్ 4 బ్లాక్స్ వరకు కూడా ఉన్నాయి మనకి. అడ్మిషన్ బ్లాక్ వరకు కూడా ఈ బ్యారికేడ్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. సో ఈ సెక్యూరిటీ అనేది ఏ లెవెల్లో ఉందో మనకి చాలా బాగా అర్థమవుతుంది. సో ఆడపిల్లలు ఉన్న పేరెంట్స్ దే కెన్ హ్యాపీలీ జాయిన్ దేర్ చిల్డ్రన్ అన్నట్టు మనకు తెలిసిపోతుంది ఇక్కడ చూస్తూ ఉంటే. పదండి ఇప్పుడు మనం స్పోర్ట్స్ బ్లాక్ అండ్ అలాగే అడ్మిషన్స్ బ్లాక్ చూద్దాం. ఓకేనా? చలో. ఈ మధ్యకాలంలో మనం అబ్జర్వ్ చేస్తే స్పోర్ట్స్ కోసం ఇంత ప్లేస్ అనేది మనం చాలా తక్కువగా చూస్తున్నాం. బట్ ఇక్కడ ఐటీఎం యూనివర్సిటీలో చూస్తే ఇక్కడ ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ రెండింటికి ఎంతో స్పేషియస్గా ప్లేస్ ఉండడం అనేది మనం చూస్తున్నాం. ఒక్కసారి గ్రౌండ్ లోపలికి వెళ్ళి ఎలా ఉందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో. ఇక్కడ చూస్తే ఇది బాస్కెట్బాల్ కోర్ట్. ఒక స్టూడెంట్కి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం ఎంత ఇంపార్టెంటో అదే రకంగా స్పోర్ట్స్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా కాన్సన్ట్రేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఐటీఎం యూనివర్సిటీలో ఉన్నటువంటి బీసీసీఐ అప్రూవ్డ్ క్రికెట్ స్టేడియంలో ఉన్నాము. దీనికి వీళ్ళంతా కలిసి యువరాజ్ సింగ్ క్రికెట్ స్టేడియం అని కూడా నేమింగ్ చేశారంట. సో ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి వాళ్ళు అసలు ఈ స్టేడియంని ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు, వాళ్ళ మెంటల్ హెల్త్కి ఫిజికల్ హెల్త్కి ఎలా హెల్ప్ అవుతుంది అనేది వాళ్ళతోనే డైరెక్ట్గా మాట్లాడి తెలుసుకుందాం. పదండి.
ఇక్కడ మనకి తెలుగు స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి ఇంత పెద్ద స్టేడియం ఈ అట్మాస్ఫియర్ వాళ్ళకి ఎలా అనిపిస్తోందో వాళ్ళ మాటల్లోనే విందాం. మీ పేరు? మనేంద్ర అండి. మహేంద్ర. ఎక్కడి నుంచి? హైదరాబాద్. సో ఇప్పుడు మీరు ఏం చదువుతున్నారు? బీఎస్సీ హార్టికల్చర్. ఏ ఇయర్? సెకండ్ ఇయర్ అండి. సో ఇక్కడ ఇంత పెద్ద స్టేడియం ఉంది, ఒక ప్రాక్టీస్ మ్యాచ్ని ఇంత ఎంతూజియాస్టిక్గా చూస్తున్నారు కదా, అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? దీని గురించి, మీ కాలేజ్ గురించి స్పెషాలిటీస్ చెప్పండి. స్పెషాలిటీస్ అంటే స్పోర్ట్స్ ఎవరికి ఇష్టం ఉండదండి. క్రికెట్ అనేది అందరూ ప్రాణం ఇక్కడ. ఇంకా సో సౌత్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి పెద్ద ప్రైజ్ ఉంది. సో ఎంజాయ్ చేయాలి కాబట్టి చేస్తాను గట్టిగా. సో ఇంకా మీ కాలేజ్ గురించి, మీ కాలేజ్ ఉన్న ఫెసిలిటీస్, అమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వనివ్వండి, క్వాలిటీ ఎడ్యుకేషన్, ఫ్యాకల్టీ. ఓకే, ఫ్యాకల్టీ అన్నీ ఓకే అండి, వర్త్ ఆఫ్ మనీ. హాయ్. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తిరుపతి. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏం చదువుతున్నారు? థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్. సో మీ ఫీలింగ్ చెప్పండి, ఎట్లా ఉంది కాలేజ్ అంతా అండ్ మెయిన్లీ స్టేడియం, లైక్ గ్రౌండ్, దీంట్లో టోర్నమెంట్స్ కూడా జరుగుతాయని విన్నాను. సో దాని గురించి. స్టడీస్ పరంగా అయితే చాలా బాగుంటుంది. లైక్ చదువుకుంటే చాలా బాగుంది. కాలేజ్ అయితే మనం యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక స్పోర్ట్స్ అంటారా, ఐ థింక్ నాకు తెలిసినంత వరకు మన సైడ్ కన్నా ఇక్కడ స్పోర్ట్స్ యూస్ చేసుకుంటే బాగుంటుంది. కెరియర్ పరంగా అయితే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఇక్కడ ఒక జోనల్ బీట్ అనేది జరుగుతుంది అన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే ఎవరైతే ఒక జోనల్కి సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి ఫీజులో నుండి ఒక 40% అనేది స్కాలర్షిప్ లాంటిది వస్తుంది. సో అది మ్యాక్సిమం ఒక స్టూడెంట్కి చాలా వరకు యూజ్ అవుతుంది. హాయ్. హాయ్. మీ పేరు? చంద్రశేఖర్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఒంగోలు నుంచి. ఒంగోలు. సో ఇక్కడ ఏపీ అండ్ తెలంగాణ 2 స్టేట్స్ నుంచి ఉన్నారండి స్టూడెంట్స్. సో మీరు చెప్పండి, మీరు ఇంటి నుంచి దూరంగా ఉంటున్నారు కదా, హోమ్ సిక్ ఏ రోజైనా ఫీల్ అయ్యారా? లేదు మేడం, అంతా ఫ్రెండ్లీగా ఉంటుంది. లెక్చర్స్ కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. లెక్చర్స్ ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ. హాస్టల్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఇవన్నీ ఎలా ఉన్నాయి? హాస్టల్ కూడా సౌత్ ఫుడ్ ఉంటుంది, నార్త్ సపరేట్. నా సౌత్ ఫుడ్ కూడా బాగానే ఉంటుంది. సో కొత్తగా జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే భరోసా అంటే కొత్తగా ఫ్రెండ్లీగా ఉంటారు. సీనియర్స్ కూడా, జూనియర్స్ ఆల్ ఆర్ కంబైన్. సో హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు అని చెప్తారు. హ్యాపీగా జాయిన్. సో హాయ్ అండి. మీ పేరు? మా పేరు శివప్రసాద్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆదిలాబాద్, తెలంగాణ. ఓకే, తెలంగాణ ఆదిలాబాద్ నుంచి వచ్చారు. సో మీరు చెప్పండి, మేజర్లీ క్రికెట్లో మీ పోర్షన్ ఏంటి అండ్ మీరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు? మ్యామ్, ఈ టీంకి ఒక టీంలో నేను క్యాప్టెన్ మ్యామ్. ఇక్కడ దాదాపు 12 టీమ్స్ వచ్చాయి మ్యామ్ ఇందాక. ఫస్ట్ మ్యాచ్ ఆడాము, గెలిచాము, బాగా అనిపించింది. ఇలాగే ఒక ఇయర్లీ ఒక 4-5 టోర్నమెంట్ జరుగుతాయి మ్యామ్. ఓకే, ఇట్స్ ఆల్ గుడ్. హౌ ఈజ్ యువర్ కాలేజ్ వర్త్? లైక్ మీకు ఎలా అనిపిస్తుంది కాలేజ్లో జాయిన్ అయినందుకు, పేరెంట్స్ నుంచి దూరంగా ఉంటున్నందుకు? హౌ యువర్ ఫీలింగ్? ఓకే మ్యామ్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళు ఉంటారు. ఈ 3 years వాళ్ళతో మన ఫ్రెండ్షిప్గా బాగుండొచ్చు మ్యామ్, ఫ్రెండ్లీగా ఉండొచ్చు. ఇంటి వాళ్ళు గుర్తుకు రారు. మన తెలుగు స్టూడెంట్సే కాదండి, ఇక్కడ వేరే స్టేట్ స్టూడెంట్ కూడా ఉన్నాడు. తనతో మాట్లాడి అసలు తన వర్షన్ ఏంటో విందాం. हेलो। हाँ जी। आप कहाँ से हो? मैं झारखंड से बिलोंग करता हूँ। आप क्या पढ़ रहे हैं? मैं यहाँ बीपीएस कर रहा हूँ। कौन सा ईयर में पढ़ रहे हैं? मेरा फाइनल ईयर है। फाइनल ईयर है जी। आप बोलिए, आपको कैसा लग रहा है? आपको कैसा लग रहा है? पूरा स्टेडियम, फैसिलिटीज, एमिनिटीज पूरा कैसा लग रहा है? ये तो बहुत ही अच्छा लग रहा है हमें, क्योंकि हमारे यहाँ वेरियस टाइप ऑफ टूर्नामेंट्स होते रहते हैं। आपको कैसे लग रहे हैं? हॉस्टल में रहते हैं ना आप? हाँ जी। आपको कुछ होम सिक फील हो रहा है? हाँ, उनसे तो फील होती है मुझे, बट क्या करूँ, मजबूरी है, रहना पड़ता है। अब ये हमारी फाइनल ईयर है और हमें बहुत अच्छे भी लगते हैं, हमारे नए नए दोस्त बनते हैं, यहाँ फ्रेंड्स बनते हैं। फ्रेंड सर्कल्स में हमें बहुत ही अच्छे लगते हैं, यहाँ पे मिलजुल के अलग ही फैमिली टाइप के बिलोंग हो जाते हैं हम। చూసారు కదండి, మనం చూసి వెతికి చెప్పిన దానికన్నా ఒక స్టూడెంట్ పర్సనల్గా కాలేజ్ గురించి గ్రేట్గా చెప్పడము, అది ఐటీఎం యూనివర్సిటీలో చదివే పిల్లలు హోమ్లీ అట్మాస్ఫియర్ ఫీల్ అవుతున్నానని చెప్పడము, ఎడ్యుకేషన్కి అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్కి కూడా సేమ్ ప్రయారిటీ ఇస్తున్నారు అని చెప్పడము, ఇదంతా నిజంగా ఎవరైతే న్యూగా జాయిన్ చేయాలనుకుంటున్నారో పేరెంట్స్ వాళ్ళకి చాలా గట్టి భరోసా ఇస్తుందండి. ఏ పేరెంట్కైనా తన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఉంటుంది. సో వాళ్ళ ఫౌండేషన్ అనేది బేసిక్ నుంచే కరెక్ట్గా పడాలి అనుకుంటారు. సో అలాంటి కాన్సెప్ట్తోనే మనకి ఐటీఎం గ్లోబల్ స్కూల్ అనేది స్టార్ట్ అయింది. దాంట్లో కూడా కేజీ టు పీజీ కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు మనం ప్రెజెంట్ ఐటీఎం యూనివర్సిటీలో ఉన్న అడ్మిషన్స్ బ్లాక్ దగ్గర ఉన్నాము. నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్,
బయట నుంచి వచ్చిన ఇంటర్నేషనల్ అడ్మిషన్స్ అయినా కూడా ఒకే దగ్గర తీసుకునేటట్టుగా మనకి ఇక్కడ ఒక అడ్మిషన్ బ్లాక్ ఉంది. సో మనం ఒక్కసారి లోపలికి వెళ్ళి అడ్మిషన్ బ్లాక్ మొత్తం చూసే ప్రయత్నం చేసి అలాగే అక్కడ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, పదండి. అడ్మిషన్ బ్లాక్ చూస్తూ వచ్చాం కదా. సో మనతో పాటు సౌత్ ఇండియన్ అడ్మిషన్ కోఆర్డినేటర్ జ్యోతి గారు ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది, ఇవన్నీ మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో మేడం, చెప్పండి. ఇప్పుడు యాజ్ యూజువల్ మనం చూస్తున్నాము, మేము వచ్చేటప్పుడు చూస్తూ వచ్చాము, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మాకు అర్థమైంది. బట్ ఆన్ యువర్ వర్డ్స్, ఎందుకంటే పేరెంట్స్ చాలా ఆలోచిస్తూ ఉంటారు ఒక ఆడపిల్లని పంపించాలి అంటే. సో ఆన్ యువర్ వర్డ్స్, హౌ వుడ్ బి ద సెక్యూరిటీ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? నా పేరు జ్యోతి అండి. ఇక్కడ నేను సౌత్ ఇండియన్ కోఆర్డినేటర్ అండి. నేను ఇక్కడే ఉంటాను. బీయింగ్ ఎ తెలుగు గర్ల్, ఐ వర్క్ హియర్. ఓకే, కమింగ్ టు సెక్యూరిటీ, మెయిన్లీ గర్ల్స్ మనం తెలుగు స్టేట్ అని దూరం వదిలేసి ఇంత దూరం రావాలి అంటే పేరెంట్స్ చాలా ఆలోచిస్తారు. కానీ ఇక్కడ ఒక సపరేట్ బ్లాక్ ఉంది అమ్మాయిల కోసం. వాళ్ళకి సపరేట్ వార్డెన్ ఉంటారు, పర్మిషన్ లేని బయటికి పంపించరు. అక్కడ నుంచి బస్సు ఉంటుంది మనకి కాలేజ్కి రావడానికి. ఇక్కడ కూడా అవుట్ పాస్, ఇన్ పాస్ ఉంటాయి. ఫీమేల్ సెక్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ విషయంలో మనకి మొత్తం సెక్యూరిటీ ఎలా ఉంటున్నారంటే బయటికి వెళ్ళాలన్న పర్మిషన్ ఉండాలి, లోపల రావాలన్న పర్మిషన్ ఉండాలి. కాలేజ్ టైమింగ్స్ ఇవి అయిపోగానే ఇక్కడ నుంచి డైరెక్ట్గా బస్ ఎక్కి హాస్టల్కి వెళ్ళాలి. అక్కడికి బయటికి రానివ్వరు. అన్లెస్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, బయటికి రానివ్వరు. ఇక్కడ స్టూడెంట్స్కే కాదు, ఈవెన్ ఫ్యాకల్టీకి కూడా బయటికి రావాలన్నా, మామూలుగా అయితే ఫ్యాకల్టీ ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు అలా అనుకుంటారు. లేదు, ఈవెన్ ఫ్యాకల్టీ, అడ్మిన్, ఎవరైనా స్టాఫ్ వెళ్ళాలన్నా రావాలన్నా ఈవెన్ దే నీడ్ ఎ పాస్ అండ్ దే నీడ్ ఎ పర్మిషన్. సో ఫ్యాకల్టీకి ఎంత ఉన్నప్పుడు స్టూడెంట్స్కి ఎంత చూసుకుంటాం. మనం ఈ స్టేటే కాకుండా పక్కన స్టేట్ నుంచి వస్తారు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఉంటారు. బట్ స్టూడెంట్ సెక్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది చాలా మైండ్లో పెట్టుకొని వీ హ్యావ్ మెయింటైన్ వెరీ వెల్. సెక్యూరిటీ అంతా మెయింటైన్ అయ్యి ఉంది. సో సెక్యూరిటీ భయపడే అవసరం లేదు, పేరెంట్స్ హ్యాపీగా పంపించవచ్చు. వీ హ్యావ్ 1000+ స్టూడెంట్స్, ఓన్లీ తెలుగు స్టూడెంట్స్. సో ఇప్పుడు చెప్పండి, యాజ్ వీ నో ఇట్స్ అ డిఫరెంట్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ అనేది కొంచెం కష్టం అవ్వచ్చు. బట్ పేరెంట్స్కి పిల్లల పర్ఫార్మెన్స్ తెలుసుకోవాలి అని చాలా క్యూరియస్గా ఉంటారు. సో అలాంటప్పుడు యాక్సెసిబిలిటీ ఏంటిది, ఎవరిని కలవాలి, ఎలా రీచ్ అవ్వాలి, కెన్ దే కమ్యూనికేట్ ఇన్ తెలుగు? ఒకసారి ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం అని కాదు, బేసిక్ హిందీయే. మ్యాక్సిమం అందరికి హిందీ వచ్చి ఉంటుంది. హిందీ రాదు అంటే ఇప్పుడు నాతో పాటు ఇక్కడ రాజశేఖర్ గారు ఉన్నారు. సో యూ హ్యావ్ ఆల్మోస్ట్ 5 to 6 తెలుగు స్టాఫ్, ఫ్యాకల్టీ, తెలుగు ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. సో మీకు ఎటువంటి టెన్షన్ లేదు. లాంగ్వేజ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అ బ్యారియర్ అండి. యూ కెన్ హ్యాపీలీ కమ్ హియర్. పేరెంట్స్ వచ్చి మీరు కనుక్కోవచ్చు, వాళ్ళ పర్ఫార్మెన్స్ కనుక్కోవచ్చు. మీ స్టూడెంట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఏంటి. యూ కెన్ కాల్ ఆన్ ఫోన్, మా పిల్లలు ఎలా ఉన్నారండి, బాగున్నారా, మీరు కనుక్కోవచ్చు. సో హిందీ రాదు అని మైండ్లో పెట్టుకోవద్దు. మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నాం. ఆల్మోస్ట్ స్టాఫ్, మేము సౌత్ ఇండియా నుంచి అడ్మిషన్స్ చేసేవాళ్ళం అందరం కలిపి ఈజీగా 10 మంది ఉన్నాము. హ్యాపీగా మీరు ఎప్పుడైనా కాల్ చేసి కనుక్కోవచ్చు, రావచ్చు. దెర్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. సో చెప్పండి మేడం, అంటే మీరు అన్నారు యాజ్ యూ సెడ్, ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి ఇక్కడ ఎందుకు చదువుకోవాలి అనేది ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. బట్ దానికి ఒక పాజిటివ్ పాయింట్ చెప్తే పేరెంట్స్ కూడా దిల్ గెట్ మోటివేటెడ్ కదా పంపించి పిల్లల్ని చదివించడానికి. ఒకసారి దీని గురించి చెప్పాలంటే మనము చాలా పిల్లల్ని చూసుంటాము. తెలుగు తప్ప హిందీ రాదు, ఇంగ్లీష్ కూడా ముక్కలు మాడతారు. మన మాతృభాష తెలుగు ఇంపార్టెంటే. బట్ మనము ఈ ఇండియాలో బతకాలి, వర్క్ చేయాలి అంటే మనకు వేరే లాంగ్వేజెస్ రావాలి. తెలుగు రావాలి, హిందీ రావాలి, ఇంగ్లీష్ రావాలి. ఇవి ఉంటే ఇండియాలో ఎక్కడైనా బతికేయచ్చు, రైట్? సో బేసిక్గా పిల్లలు ఎలా ఉన్నారంటే ఆ కమ్యూనికేషన్ ఇంటర్మీడియట్ వరకు స్కిల్స్ అనేటివి ప్రాపర్గా లేవు. వెన్ యూ కమ్ హియర్, ఇక్కడ మన ఇండియన్ స్టూడెంట్స్ కాకుండా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు. సో యూ గెట్ టు నో డిఫరెంట్ కల్చర్స్, యూ గెట్ టు నో డిఫరెంట్ ఫ్రెండ్స్, డిఫరెంట్ పీపుల్తో కమ్యూనికేట్ అవుతారు. హిందీ అనేది ఒకటి అరే మనకి రాదు అని కాకుండా హిందీ ఈజీగా అయిపోతుంది. ఇక్కడ తెలుగు రాని పిల్లలు వచ్చేసి హిందీలో ఇప్పుడు బాగా మాడుతున్నారు. సో మనం ఆల్మోస్ట్ 10 years పైనుంచిగా తెలుగు పిల్లలు ఇక్కడ ఉన్నారు, రెగ్యులర్గా ఉన్నారు. సో దే హ్యావ్ చేంజ్ దెమ్సెల్వ్స్. సో డిఫరెంట్ పిల్లల్ని కలిసినప్పుడు మన కమ్యూనికేషన్ అనేది, మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. మనం తెలుగులోనే ఉండిపోయి అక్కడే వర్క్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు దే కాంట్ ఫేస్ ఇంటర్వ్యూస్. తెలుగు, హిందీ, బెంగళూరు షిఫ్ట్ అవుతారు, కొందరు చెన్నై అంటారు, కొందరు బాంబే అంటారు. సో బేసిక్ లాంగ్వేజ్ హిందీ అనేది రాలేదు. సో వాట్ ఐ ఫీల్ ఇస్ మూవ్ అవుట్ ఆఫ్ యువర్ స్టేట్, చదువుకోండి, తెలుసుకోండి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి. ఇట్స్ గుడ్ ఫర్ అస్. సో ఇప్పుడు మన ITM యూనివర్సిటీలో 2 campuses ఉన్నాయి. వన్ ఈజ్ ఇన్ తురారి అండ్ ద అదర్ ఈజ్ ఇన్ సితోలి. వాట్ ఆర్ ద కోర్సెస్ దట్ తురారి ఆఫరింగ్ అండ్ వాట్ ఈస్ సితోలి? ఇప్పుడు మనకు 2 campuses ఉన్నాయండి. ఒకటి సితోలి అండ్ ఇంకోటి తురారి.
మనకి బేసిక్గా ఐటీఎంలో ఏమేమి కోర్స్ ఉన్నాయంటే బీటెక్ ఉంది, ఎంటెక్ ఉంది, ఎంబీఏ ఉంది, బీబీఏ ఉంది, అండ్ యూ హ్యావ్ ఫుడ్ ప్రాసెసింగ్, మెయిన్లీ అగ్రికల్చర్. సో లాట్ ఆఫ్ కోర్సెస్ ఆర్ దేర్. లా కూడా ఉంది. సో అన్ని కోర్సెస్తో పాటు 2 ఎందుకు ఉన్నాయంటే అక్కడ మెయిన్గా లా కాలేజ్, అగ్రికల్చర్ మెయిన్ కావాల్సింది ఫీల్డ్స్ అండి. పిల్లలకి క్లాస్ రూమ్లో కాకుండా ఎక్కువ ఫీల్డ్స్లో వాళ్ళు తీసుకెళ్ళి ప్రాక్టికల్స్ చేపిస్తారు. బేసిక్గా అన్ని ల్యాబ్స్లో అయిపోతాయి. ఇది ల్యాబ్లో అయ్యే పని కాదు. అగ్రికల్చర్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫీల్డ్స్. పిల్లలతో ప్రతి ఒక్క పని చేయిస్తారు, వాళ్ళకి నేర్పిస్తారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో అగ్రికల్చర్ని చాలా ఇంపార్టెంట్గా చూపించారనమాట. సో చాలా బాగా చదువు చెప్పేది అగ్రికల్చర్. సో అందుకనే అక్కడ క్యాంపస్ దే హ్యావ్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్ అండ్ ఆల్. సో అక్కడ ఆ క్యాంపస్లో ఆ కోర్సెస్ ఉన్నాయి. అండ్ హియర్ యూ హ్యావ్ బీటెక్, బీబీఏ, ఎంబీఏ, ఎంటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. కమింగ్ టు అవర్ క్యాంపస్, పిల్లలకి ఎంత మంచి ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయంటే క్లాస్ రూమ్స్లో వీ హ్యావ్ ఏసీ క్లాస్ రూమ్స్ పిల్లల కంఫర్టబుల్ గురించి. యూ హ్యావ్ ఎ హ్యూజ్ లైబ్రరీ అండ్ ఫ్యాకల్టీ ఈజ్ సో వెల్ డిసిప్లైన్ అండ్ వాళ్ళు ఎంత హై ఎడ్యుకేటెడ్ ఉన్నారంటే ఈచ్ అండ్ ఎవ్రీ. ఇప్పుడు పిల్లలకి నార్మల్గా పట్టించుకోరు అంటారు యూనివర్సిటీలో, అలా కాదండి. యూ గో టు ఎనీ ఫ్యాకల్టీ, యూ గో టు ఎనీ టైమ్. అంటే మన ప్రిమైసెస్లో టైమింగ్ ప్రకారం వాళ్ళు ఎప్పుడు నో చెప్పరు. దే ఆర్ రెడీ టు హెల్ప్. పిల్లలకి చాలా బాగా హెల్ప్ చేస్తారు. అండ్ నాట్ ఓన్లీ స్టడీస్, వీ హ్యావ్ స్పోర్ట్స్, కల్చరల్ అన్నీ ఉన్నాయి. వీ హ్యావ్ బీసీసీ అప్రూవ్డ్ క్రికెట్ స్టేడియం అండి. అండ్ వీ హ్యావ్ హార్స్ రైడింగ్ ఉంది ఇక్కడ, జిమ్ ఫెసిలిటీ ఉంది. యూ హ్యావ్ బాస్కెట్బాల్ కోర్ట్, ఫుట్బాల్ కోర్ట్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. సో పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీస్ కావాలి అంటే నో లేదు. ఈ టైంలో చదువుకోండి, ఈ టైంలో ఆడుకోండి, అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ మనకి పిల్లలకి. సో యూ హ్యావ్ దట్. అండ్ కమింగ్ టు ఫుడ్, మన తెలుగు వాళ్ళకి తెలుగు ఫుడ్ చాలా బాగా, మన తెలుగు షెఫ్స్ ఉన్నారు ఇక్కడ. సో దెర్ ఈస్ నో వరీస్. మన తెలుగు వాళ్ళు పేరెంట్స్ యాక్చువల్లీ ఏమంటారంటే నార్త్ ఇండియన్ ఫుడ్ మాకు పడదు, నార్త్ తినలేము, ఆ రోటీస్ మనం తినలేము. లేదండి, తెలుగు ఫుడ్ ఉంది. వీ హ్యావ్ 1000+ స్టూడెంట్స్ హియర్ ఫర్ హ్యాపీలీ హ్యావింగ్ మన ప్రాపర్ తెలుగు ఫుడ్ అనమాట. తెలుగు షెఫ్స్ ఉన్నారు. ఫుడ్ గురించి టెన్షన్ పడొద్దు. పేరెంట్స్ కెన్ కమ్ టేస్ట్ ద ఫుడ్, దే కెన్ హ్యాపీలీ టేస్ట్ చేసి మా పిల్లలు తింటారు, మంచిగా ఉంటారు అని అనుకోవచ్చు. అలా అనుకోనికనే మనం పిల్లల్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ అడ్మిషన్ ఇప్పించవచ్చు. సో కమింగ్ టు తెలుగు స్టూడెంట్స్, దెర్ ఇస్ నాట్ ఓన్లీ వరీ స్టడీస్ పరంగా, ఫుడ్ పరంగా. ఇక్కడ హెల్త్ ఇష్యూస్ వచ్చినా మనకు 24 hours అంబులెన్స్ సర్వీస్ ఉంది. అండ్ వెరీ నియర్ బై హాస్పిటల్ సర్వీసెస్ కూడా ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. ఐ హర్డ్ లైక్ ఐటీఎంలో వీ హ్యావ్ అ హెల్త్ ఫెసిలిటీ ఆల్సో అనేసి. బేసిక్ ఫస్ట్ ఎయిడ్ అదైతే అవైలబుల్ ఉందండి. బట్ వీ హ్యావ్ 24 hours అంబులెన్స్ సర్వీస్. ఏ టైంలో ఏమి అయినా కూడా ఫాస్ట్గా అంబులెన్స్ తీసుకొని హాస్పిటల్ వెళ్ళడానికి హార్డ్లీ ఇట్ ఈస్ 3 kilometers హాస్పిటల్స్ ఉన్నాయి, 2 to 3 kilometers. సో యూ కెన్ గో దేర్. బట్ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ఒక హెల్త్ సెంటర్ అయితే ఉంది. ఒక హెడ్ ఏక్ వచ్చినా, స్టమక్ ఏక్ వచ్చినా, మెడిసిన్స్ పూర్తి ఒక కేర్ టేకర్ అయితే ఉన్నారు. బట్ ఏదైనా సివియర్ అయింది, ఏమైనా అయింది అంటే యూ హ్యావ్ అ అంబులెన్స్. సో దెర్ ఇస్ పేరెంట్స్కి అసలు టెన్షన్ పడే అవసరమే లేదు. యువర్ కిడ్స్ ఆర్ వెరీ సేఫ్ ఇన్ ఐటీఎం. చూసారు కదండి, జ్యోతి గారి మాటల్లోనే విన్నాము ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు, పిల్లల్ని హ్యాపీగా జాయిన్ చేయొచ్చు అని. సో ఒకసారి మీరు కూడా అడ్మిషన్స్ కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ దెమ్. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే మనకి డిఫరెంట్ బ్లాక్స్ కనిపిస్తున్నాయి. అండ్ ప్రజెంట్ మనం ఇప్పుడు కిర్లోస్కర్ బ్లాక్ దగ్గర ఉన్నాము. ఈ కిర్లోస్కర్ బ్లాక్లో మేజర్లీ మెకానికల్, ఇంటీరియర్ డిజైనింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ నడుస్తూ ఉంటాయి. అండ్ కొన్ని ప్రాక్టికల్ వర్క్స్ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈస్ ద బ్లాక్, కిర్లోస్కర్ బ్లాక్ అని నేమ్ ఉంది దీనికి. ఇందాక మనం కిర్లోస్కర్ బ్లాక్ చూసాం కదా. ప్రెజెంట్ ఇప్పుడు మనం మహాత్మా గాంధీ బ్లాక్ దగ్గర ఉన్నాము, ఎక్కడైతే బీటెక్ కోర్ ప్రోగ్రామ్స్ రన్ అవుతాయో. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి ఈ మొత్తం బ్లాక్ని చూసే ప్రయత్నం చేద్దాం పదండి. ఇప్పుడు మనం మహాత్మా గాంధీ బ్లాక్లోకి ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ మనకి సిఎస్సి అండ్ ఈసీఈ మేజర్ కోర్ బీటెక్ బ్రాంచెస్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. బీటెక్ అనగానే ప్రతి ఒక్కళ్ళు సిఎస్సి అని బాగా కావాలి అనుకుంటారు ఆ గ్రూప్ని. సో ఇప్పుడు ప్రెజెంట్ మనం ఇక్కడ మహాత్మా గాంధీ బ్లాక్లో ఉన్నాము, ఎక్కడైతే సిఎస్సి అండ్ కోర్ బీటెక్ ప్రాజెక్ట్స్ ఈసీఈ రన్ అవుతాయో అక్కడికి వచ్చాము. ఒకసారి పైకి వెళ్ళి ఇక్కడ క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, ల్యాబొరేటరీస్ ఎలా ఉన్నాయి, అసలు ప్రాక్టికల్ వర్క్స్ ఎలా జరుగుతాయి అన్నీ ఒకసారి చూసేద్దాం పదండి. సో ఇప్పుడు మనం ల్యాబ్లోకి వెళ్ళి అసలు ఎలా ప్రాక్టికల్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి అనేవి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇది కంప్యూటర్ ల్యాబ్ అండ్ ప్రాక్టికల్స్ కూడా జరుగుతున్నాయి కంప్యూటర్ ల్యాబ్లో. సో
1-on-1 క్లారిఫికేషన్ కూడా జరుగుతోంది ఇక్కడ. చూసారు కదా, ఇక్కడ ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. సిఎస్సి వాళ్ళకి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఉంది అంటే కంప్యూటర్, దాని వర్కింగ్స్ పైనే ఉంటుంది. సో ఇక్కడ మనకు ప్రాక్టికల్గా చూస్తున్నాము ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అనేది. పిల్లలు కూడా చాలా కాన్సన్ట్రేటెడ్గా ప్రాక్టికల్స్ చేసుకుంటున్నారు. చూసాం కదండి, మనం ఐటీఎం యూనివర్సిటీ క్యాంపస్ టూర్లో భాగంగా మనం ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ఎక్స్టీరియర్ ఎలా ఉంది, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఎంత గ్రీనరీ ఉంది, ఎంత పీస్ ఉంది. పిల్లలకి కావాల్సింది మేజర్లీ చదువుకోవాలి అంటే ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్. సో ఆ అట్మాస్ఫియర్ని ఈ ఐటీఎం యూనివర్సిటీ ఎంత బాగా క్రియేట్ చేసిందో మనం చూస్తున్నాం, మనకు కనిపిస్తోంది కూడా. సో ఇంకా మనకి నాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ లుక్, ఇంటర్నల్గా కూడా ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, సెక్యూరిటీ ఏంటి, సేఫ్టీ ఎలా ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలు వేరే స్టేట్స్ నుంచి వచ్చి చదువుకుంటున్నారు అంటే వాళ్ళ పేరెంట్స్కి ఎంతో ధైర్యం కావాలి. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్, సెక్యూరిటీ క్రియేట్ చేస్తున్నారు, కల్పిస్తున్నారు అనేది కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ నాట్ ఓన్లీ దట్, ల్యాబొరేటరీస్ గురించి, ఎలా ప్రాక్టికల్ వర్క్ ఎలా జరుగుతోంది, బయట మార్కెట్లో వాళ్ళు వచ్చాక ప్లేస్మెంట్స్ జరిగిన తర్వాత వాళ్ళకి ఎలా ఉండాలి అనేది కూడా మనం చాలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్స్లో.